హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. సో ఈరోజు వీడియోలో మీ ముందుకు వచ్చేస్తాను ఒక రెసిపీతో. సో ఆ రెసిపీ పేరు ఏంటంటే మెంతికూర పలావ్ అండి. చాలా బాగుంటుంది, ఒక్కసారి ట్రై చేసి చూడండి ఇలా. సో లంచ్ బాక్స్లకు కానివ్వండి, ఎవరైనా గెస్ట్లు వచ్చినా ఈజీగా చేసి పెట్టేయచ్చు. సో మరి ఇంకేం ఆలస్యం చేయకుండా వంటలోకి వెళ్ళిపోదాము. సో ఫస్ట్ అయితే నేను కొంచెం గీ వేసుకున్నాను, అలాగే దాంట్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసేసుకున్నాను. దానిలోకే చెక్క, మొగ్గ, ఇలాచి, అలాగే బిర్యానీ ఆకు ఇవన్నీ వేసుకొని చక్కగా అరోమా వచ్చేలా ఫ్రై చేసేసుకోవాలండి. ఎంత అరోమా అంటే కొంచెం స్లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసేసుకోండి, ఎందుకంటే మరి మాడిపోవద్దు కదా. సో మంచి అరోమా వచ్చేలా ఫ్రై చేసుకున్న తర్వాత సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు ఇవన్నీ వేసేయండి. ఇక్కడ నేను 2 మీడియం సైజు ఉల్లిపాయల ముక్కలు అయితే తీసేసుకున్నాను. సో 6 పచ్చిమిర్చి చీలికలు అయితే వేసుకున్నాను. ఇలా మెంతికూరనైతే చక్కగా ఆకునైతే విడదీసుకొని శుభ్రంగా కడిగి పెట్టేసుకోండి. చక్కగా కట్ చేసుకొని పెట్టేసుకోండి. ఫస్ట్ అయితే నేను కొత్తిమీర ఒక కట్ట వరకు తీసుకున్నానండి. సో కొత్తిమీర కూడా వేసుకున్నాను, అది కూడాను సన్నగా తరిగేసి. అలాగే దానిలోకి పుదీనా కూడా వేసుకున్నానండి. ఇవన్నీ ఒక కప్పు మెజర్మెంట్ లాగా వేసేసుకోండి. సో దానిలోకి మెంతికూరను కూడాను సన్నగా కట్ చేసేసుకొని వేసేసుకుంటున్నాను. సో ఎందుకంటే అలా ఆకులా వేసేసుకుంటే మనకి ఆ కాడల్లా తగులుతాయి, కాబట్టి ఇలా కట్ చేసి వేసుకోండి. సో దాని తర్వాత ఒక ఆలుగడ్డ తీసుకున్నాను, దాన్ని ఇలా ముక్కలు కట్ చేసుకొని వేసుకున్నాను. అలాగే ఒక క్యారెట్ ముక్కలు కూడా వేసేసుకున్నానండి. తర్వాత దానిలోకి ఒక 4 మీడియం సైజ్ టమాటో ముక్కలు అనేటివి కట్ చేసి వేసేసుకున్నాను. ఇలా సోయా చంక్స్ ఉంటే వేసుకోండి, చాలా అంటే చాలా బాగుంటుంది. అంటే మనకి మటన్ బిర్యానీ లెక్క ఆ టేస్ట్ అయితే వస్తుంది. సో దాని తర్వాత దానిలోకి రుచికి తగ్గట్టు ఉప్పు, అలాగే పసుపు, కారం ఇవన్నీ వేసేసుకోవాలి. కారం కూడాను రుచికి తగ్గట్టు వేసుకుంటున్నాను, పసుపు కొద్దిగా వేసుకోవాలి. సో దాని తర్వాత దానిలోకి కొంచెం గరం మసాలా కూడా వేసుకోవాలండి. అందులోకి ధనియాల పొడి 1.5 స్పూన్ వరకు వేసేసుకోండి. ధనియాల పొడి వేసుకున్నట్లయితే మంచి అరోమా ఉంటుంది. సో ఇవన్నీ వేసుకున్న తర్వాత, పొడులన్నీ వేసుకున్న తర్వాత చక్కగా ఈ గ్రేవీ అంతటిని ఒక 5 మినిట్స్ అలా కుక్ చేసేయండి, ఎందుకంటే అవన్నీ ముక్కలకి అంతటికీ పడుతుంది కదా. సో దానికోసమే. సో దాని తర్వాత ఒక 4 గ్లాసుల బియ్యం అయితే వేసుకుంటున్నాను. అంటే మా క్వాంటిటీకి తగ్గట్టు, మీ క్వాంటిటీకి తగ్గట్టు మీరు వేసుకోండి. సో ఫైనల్గా వాటర్ ఎంత కావాలో అంత వేసేసుకోవాలి. సో ఇలా నీళ్ళన్నీ వేసుకొని దానిలోకి మనం రుచి చూసుకొని ఉప్పు అయితే వేసేసుకోండి. దానిలోకి హాఫ్ లెమన్ వరకు వేసుకుంటున్నానండి. ఫైనల్గా ఇలా చివరిగా నిమ్మకాయ పిండినట్లయితే రుచి మరింత రెట్టింపు అవుతుంది. కుక్కర్ మూతను పెట్టేసుకొని ఒక 2 విజిల్ వచ్చేలా వేసుకోండి. అంతేనండి, గుమగుమలాడే మెంతికూర పలావ్ రెడీ అయిపోయింది. ఇప్పుడైతే నేను కుక్కర్ విజిల్ తీసేసి మూతను తీసేసి చూస్తున్నాను. చూసారా, అన్నం అలాగే సోయా చంక్స్ అన్నీ ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. సో అంతేనండి, సింపుల్ అండ్ ఈజీ మెంతికూర పలావ్ ఈజీగా చేసుకోవచ్చు. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందనేది ఖచ్చితంగా నాకు చెప్పండి. నేనైతే చక్కగా కలిపేసుకొని ఒకసారి ఇలా కుక్కర్లోనే కలిపేసుకొని సర్వ్ చేసేసుకుంటున్నాను. చూస్తుంటేనే నోరూరిపోతుందండి, టేస్ట్ కూడా అంతే బాగుంది, అదిరిపోయింది. సో ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అంతేకాకుండా నా ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్. బాయ్.